అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మెంతికూర టమాటా కర్రీ ఏ విధంగా చేయాలో చెప్తానండి. మనం చాలామంది మెంతికూర పప్పుటే వేసి వండుకుంటాం, కానీ ఈ కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం నేను 4 మెంతికూర కట్టలు తీసుకున్నాను, 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను, 3 చిన్న ఉల్లిపాయ ముక్కలు తీసుకుని చిన్నగా సన్నంగా తరిగి పెట్టుకున్నానండి. దీనికోసం నేను ఒక పాన్ తీసుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకుని ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టాక అది వేగిన తర్వాత మనం ముందుగా సన్నంగా తరిగి పెట్టుకున్న ఆకుకూరని టమాటాను కూడా వేసేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దగ్గరికి అయిపోద్ది అనమాట. ఇందులోనే చిటికెడు పసుపు, తగినంత కారం, 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని చిన్న మంట పెట్టుకుని మూత పెట్టేసుకోవాలండి. ఇది దగ్గరికి అయిపోద్ది అనమాట. ఒక 5 మినిట్స్ చూసారంటే దగ్గరికి అయిపోయి కూర రెడీ అయిపోద్ది. ఇందులో ఏ విధమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ వేయవలసిన అవసరం లేదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.